బ్రహ్మశ్రీ చదలువాడు సుందర రామశాస్త్రులు గారి రుద్రాధ్యాయ వ్యాఖ్య 10వ భాగం 24:10-24 పరిణో రుద్రస్య హేతుర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయో అవస్థిరామఘవద్భస్త అనుష్వమేధ్వస్తోకాయ తనయాయ మృడయా మళ్ళీ పరిణో రుద్రస్య హేతుర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయో అవస్థిరామఘవద్భ్యస్తం అనుష్వ మేధ్వస్తోకాయ తనయాయ మృడయా పరీనః రుద్రస్య హేతిః వృణక్తు పరిత్వేషస్య దుర్మతిః అఘాయోః అవస్థిరా మఘవద్భ్యః తనుష్వ మేధ్వః తోకాయ తనయాయ మృడయ. ఇది చెప్పుకుందే రుద్రుడి కోసం, దీనికోసం ఇది చెప్పుకున్నాం అర్థం. రుద్రుడి ఆయుధం మమ్మల్ని మా వాళ్ళని బాధించకుండా ఉండాలి. కోపంతో కోరేటువంటి రుద్రుని ఉగ్ర బుద్ధి మమ్మల్ని మా వాళ్ళని బాధించకుండా ఉండాలి. రుద్రుడా, శత్రువులు నశించచేయటం కోసం నువ్వు ధరించే స్థిరమైన ఉగ్ర బుద్ధి ఏదైతే ఉందో అది నీకు హవిస్సు సమర్పించే మా వంటి యజమానుల యందు ప్రసరింపకుండా ఉండుగాక. మా కోరికలను వర్షించేటువంటి ఓ భగవంతా రుద్ర, మా పుత్రులను వాళ్ళ పుత్రులకు కూడా బాధ కలిగించదు. ఇది నిన్న అయిపోయింది. మేధుస్తమ శివతమశివో నస్వమనా భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్యం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. మేధుస్తమ శివో నస్వమనా భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తినం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. మేధుస్తమ శివతమ శివః నః సుమనాః భవ పరమే వృక్షే ఆయుధం నిధాయ కృత్తిం వసానః ఆచర పినాకం బిభ్రత్ ఆగహి. అది మేధుస్తం అంటే అధికంగా తడిపేవాడు, వర్షాలు చే కోరికలను అధికంగా వర్షించేవాడు. 2 రకాలుగా. శివతమ బాగా శాంతంగా ఉండేవాడు. నహ మమ్మల్ని శివ శాంతుడవు కోపం లేనివాడు అయిన సుమనాహ మంచి మనస్సు గలవాడు స్నేహధర్మం కలవాడు అన్నారు. అనుగ్రహ బుద్ధి గలవాడని కూడా భవ అగు. అలా మా మీద ఆ దృష్టిని పరపు. ఆయుధం త్రిశూలం మొదలైన ఆయుధాన్ని పరమే బాగా ఉన్నతమైన వృక్షం మీద నిధాయ ఉంచి కృత్తం చర్మాన్ని పులి చర్మాన్ని చసాన ధరించే వసనం అంటే ధరించిన వాడవై ఆచరా ఎదురుగా పినాకం అనే ధరుస్ బిభ్రత్ ధరించిన వాడవై ఆగహి అంటే భక్తుల కోర్కెలను అధికంగా తీర్చేవాడా, ఇచ్చేవాడా, లేక వర్షించేవాడా అయిన రుద్రుడ చాలా శాంతంగా ఉండేవాడు.
వాడ నువ్వు మా మీద కోపం వది శాంతరూపం అనుగ్రహం కలవాడవు. అలాగే మాకు భయం కలిగించే నీ త్రిశూలాది సర్వాయుధాలు మాకు కనపడకుండా ఉన్నతమైన వృక్షంలో ఉంచి పులితోలు కట్టుకున్నవాడవి మాకభిముఖంగా రా. వచ్చేటప్పుడు బాణాలు మొదలైనవి వదిలిపెట్టి అలంకారం కోసం నీ పినాక ధనుస్సును మాత్రం ధరించిన వాడుగా రా. మేధుస్తమ భట్ట భాస్కర్ మిక్కిలి తడిపేవాడు, ఉత్తమమైన పురుషత్వం కలవాడు. శివతమ మిక్కిలి మంగళం చేసేటువంటివాడు. నహా మా వాడవై శివ మంగళం చేసేవాడు. సుమనా మంచి మనస్సు కలవాడు, అంటే ఉపకారం చేసేవాడు. తలంపు గలవాడు, ఉపకారం చెయ్యాలన్న కోరిక కలవాడు. భవ పరమేశ్వర, భవ అంటే పరమే మిక్కిలి ఉన్నతమైన లెక్కిలి దూరంగా ఉన్న వృక్షే ఆయుధాన్ని నిధాయ కృత్రిం వసాహ అక్కడ ఉంచేసే, లేక మాకు అభిముఖంగా రా అని తక్కిందంత. ఈ మంత్రానికి ఋషి వైరాజుడు, దేవత శంభు, ఛందస్సు పంచపద అయిన పంచపద త్రిస్తుప్ ఛందస్సు. ఒక రాత్రి 15,000 జపిస్తే పురశ్చరణమవు. ధనహాని వలన ప్రాణ సంశయం అంటే ప్రాణాలకి అపాయం అనేటువంటిది ఏదైనా ఆ అనుమానం వస్తే మహా దుఃఖం కలిగితే, దొంగల వల్ల భయం కలిగితే, అంటే ఆవు నెయ్యి 5,000 ఆహుతుల హోమం చేస్తే ఆ భయాలన్నీ తొలగు. దీనికి ఒక ధ్యాన శ్లోకం చెప్పారు. మంగళాయతనం దేవం యువానమతి సుందరం ధ్యాయేద్వన చరాకారం ఆగచ్చంతం పినాకినం. మంగళాయతనం దేవం యువావమతి సుందరం ధ్యాయేద్వన చరాకారం ఆగచ్చంతం పినాకినం. మంగళాలకు అంటే శుభాలకు చోటు అయిన వాడ, పినాక ధనుస్సు దాల్చిన వాడ, మాకు అభిముఖంగా వచ్చేవాడ, కిరాతుడి ఆకారం కలవాడ అయినటువంటి ఆ దేవుణ్ణి, ఆ రూపంలో ఉండే రుద్రుణ్ణి లేక శివుణ్ణి ధ్యానించాలి. వికిరిద విలోకహితలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేతయోన్యమస్మన్నిపపంతు తాః. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేతయోన్యమస్మన్నిపపంతు తాః. వికిరిద విలోహిత నమః తే అంతు భగవః యాః తే సహస్రం హేతయః అన్యం అస్మత్ నివపంతు తాః. వికిరిద అంటే భక్తులకు వెదజల్లపడే, అలాగ వెదజల్లబడేవి కనుక వికిరాలు అంటే డబ్బు, ధనాలు వాశేషంగా అంటే ఎక్కువగా, వి అంటే విశిష్టంగా, కిరవ అంటే ధనాలు మొదలైన సంపదలని ఎక్కువగా ఇచ్చేవాడా. విలోహిత, లోహితం అంటే ఎర్రధనం, వి అంటే విశిష్టమైన ఎక్కువ ఎర్రధనం లేనివాడు. వి అంటే లేకుండా, సరే, లోహితం అంటే ఎరుపు రంగు, వి అంటే లేక ఎరుపు రంగు లేనివాడ, తెల్లనివాడ అని అర్థం. పంచాక్షర ధ్యానంలో భగవంతుడు ధవళవర్ణుడని చెప్పబడి, కొన్ని చోట్ల నీలవర్ణం, కొన్ని చోట్ల
ఇందాక చెప్పినటువంటి లోహిత వర్ణం కూడా చెప్పారు. ఇక్కడ సాధారణంగా పంచాక్షర ధ్యానంలో మాత్రం ఆయన్ని తెలుపు రంగులా ధవళ వర్ణుడ లేక మిక్కిలి ఎర్రనివాడ, ఆ రకం కూడా వికిర అంటే విశిష్టమైన విలోహిత అంటే విశిష్టమైన లోహిత ఎరుపు రంగు కలవ. అష్టాక్షర ధ్యానంలో దేవుడు లోహిత వర్ణుడు అని చెప్పం, దానిలో పంచాక్షరంలో మాత్రం శ్వేతవర్ణుడు. అలాంటి భగవాన్ సమగ్రమైన ఆశ్చర్యం, వీర్యం, యశస్సు, శ్రీ జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలు ఇచ్చేవాడు భగవంతుడు. భగవంతుడికి నిర్వచనం అది కనుక. లేక ఉత్పత్తి వినాశనాల, భూతాల రాకపోకల, విద్యలను తెలిసినవాడు భగవన్. అలాంటి ఓ రుద్రుడా, తే నీకు నమస్కారం అస్తు అగుగాక. తే నీ యొక్క సహస్రం 1000 సంఖ్య గల హేతయ ఆయుధాలు యాహ ఏవైతే ఉన్నాయో తాహ అవి అస్మత్ మా కంటే కూడా అన్యం ఇతరుడికి నివపంతు నశింపచేయగ. మమ్మల్ని కాక మా శత్రువుని నశింపచేయ. భక్తులకు అధికంగా డబ్బు ఇచ్చేవాడా, ధనం సంపద ఇచ్చేవాడు, తెల్లని వన్నె కలవాడా, ఎర్రని రంగు కల 2 రూపాయలు. భగవంతుడైన ఓ రుద్రుడా, నీకు నమస్కారం. వేల సంఖ్య గల నీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని వదిలి మాకంట ఇతరులైన మా శత్రువులను బాధించుగా. నీ ఆయుధాలు మా మీద ప్రయోగించద్దు అని. భక్త భాస్కరుడు కూడా వికిరిదా, కిరి అంటే హింస అని చెప్పారు. దాన్ని ఇచ్చేది వికిరిదం అంటే ఆయుధాలు. అంటే ఆయుధాలు బాధిస్తాయి కనుక వికిరిద. అవి లేనివాడ, ఆయుధాలు లేనివాడ అంట ప్రాణాలను హింసిస్తాడు కనుక. కిరులంటే రోగాలు, వాటిని విశేషించి ఖండించేవాడా అని కొంతమంది అర్థం. అంటే రోగాలు లేకుండా చేసేవాడు. వికిరదా, బాణాలను వెదతల్లి చంపాల్సిన వారిని ఖండించేవాడు, శత్రు సంహారం చేసేవాడు. విలోహిత, ఎర్రదనం లేనివాడ, ఎర్రదనం లేని సగం దేహం కలవాడ అంట. సగం నీలవర్ణంగా సగం రక్తవర్ణంగా గల దేహం కలవాడు, లేక కాలుష్యం లేనివాడు, నిర్వికారుడా భగవహ. అలాంటి భగవంతుడైన ఓ రుద్రుడా, తే నీకు నమస్కారం. ఇలా పరమార్థంగా తే సహస్రం హేతయ అవి ఏవి ఉన్నాయో తాహ అస్మత్ అస్యం విపసంతు, లేక ఆ పరమార్థానికి నీకు వికారహేతువులేమి లేవు. అయినా దుష్ట నిగ్రహార్థం తే సహస్రం హేతవ అవి హింసలు ఏవి కలవు. తాహ అస్మత్ వాటిని అన్యం నివపంతు పీడించుగాక. మమ్మల్ని కాక మా శత్రువులని పీడించు అని. ఈ మంత్రానికి ఋషి పులహుడు, దేవతా శంభువు, అలాగే ఛందస్సు అనుష్టు 3 రాత్రులు చరుభూజి అయి 10,000 జపించి తర్వాత ఈ మంత్రం జపిస్తూ 10,000 ప్రదక్షిణాలు చెయ్యి. అప్పుడు పురశ్చర మహాజన విరోధం కలిగిన దధి మధు ఘృతాలతో తడపబడిన నానావిధ యోగ్య సమిధలు 10,000 కనుక వ్రేలిస్తే ఆ భయమంతా పోదు. సర్వాన్ని జయించాలనుకున్నవాడు కపిల ధేనువు యొక్క నేతితో తడపబడిన ఉత్తరేణు సమిధల లక్షను అగ్నిలో వ్రేల్చాలి, జయం కలుగుతుంది. అందుచేతనే వరాహాది మృగాలను వశ్యం అవుతాయి కూడా. తిర్య జంతువులను జయింపాలనుకుంటే
దధి మధు ఘృతాలతో తడబపడి బిల్వ సమిధలు లక్ష జలం కోరినవాడు, జలాన్ని కోరినవాడు జలమధ్యంలో తన అగ్ని పరిష్టంలో చేసి అందు కపిల క్షీరం చేత లక్ష హోమం చెయ్య. జలం వల్ల భయం కలగదు, అంటే మనకు వరదలు లేకుండా. ఇంకా ఏదేది కయింప కోరుతుందో దాని పేరు చెప్పి కపిల ఆజ్యం చేత లక్ష హోమాలు చేస్తే కావాల్సినవన్నీ. దీనికి ధ్యాన శ్లోకం. ప్రసన్న వదనం సౌమ్యం రచితోద్వాహమండలం అంబయా సహితం ధ్యాయేత్ స్వర సంఘైరభిస్తుతం. ఆ ప్రసన్న వదనం సౌమ్యం రచితోద్వాహమండలం అంబయా సహితం ధ్యాయేత్ స్వర సంఘైరభిస్థితం. ప్రసన్న వదనం కలవాడు, శాంతుడు, వివాహాలంకారం కలవాడైన పార్వతితో ఉన్నవాడు, దేవ సమూహం చేత పొగడబడినవాడు అయిన రుద్రుణ్ణి ధ్యానించాలి. సహస్రాని సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి. సహస్రాని సహస్రధా బాహువో స్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి. సహస్రాని సహస్రధ బాహువో తవ హేతోయః హేతయః తాసాం ఈశానః భగవః పరాచీన ముఖ కురుధి. ఇది పదవిభాగం. ఇది శ్రీ యజుస్సంహితాయాం చతుర్థ కాండే పంచమ ప్రపాఠకే దశమ అనువాక. భగవా, ఓ భగవాన్, తవ నీ యొక్క బాహువు చేతులలో, హేతయ అంటే ఆయుధాలు, సహస్రధ వేలు ఉన్నాయి, సహస్రాని వేల సంఖ్యక విద్యంతే ఉన్నాయి. ఈశాన సమర్థుడవైన ఈశానుడ, త్వం నువ్వు, తాసాం ఆయుధాల యొక్క ముఖాలను మొనలను పరాచీన పెడమొగం చెయ్యి అంటే తిప్పి పెట్టుకోవాలి, కురుధి చెయ్యి. భగవంతుడా, నీ చేతుల్లో ఆయుధాలు వేల కొలది భేదాలు, ఒకదాంతో ఒకటి సంబంధం లేక నీవు వాటికి ప్రభువు కానుక ఆ ఆయుధాల మొనలను మా మీద కాకుండా చెయ్యి. తర్వాత భట్ట భాస్కరుడు ఏమంటే, తవా బాహువు హేతయ సహస్ర, లెక్కలేనటువంటి బాహువులు ఉన్నవాడా. బాహువు అంటే ద్వివచ, తదభిప్రాయం కాదని ముందే చెప్పు. లేక పెక్కు చేతులలో ఆయుధాలు ధరం లేదేసి చేతులదే ప్రకారంగా ఉపయోగ, లేక సహస్రాన్ని ఒక్కొక్క ఆయుధాన్ని వేల హేతయ హింసలు, నీ చేతులు చేసే హింసలు అనేకం. ఆ హింసలు ఇన్ని అని నేను చెప్పలే. భగవః ఈశాన, నువ్వు దేనికైనా సమర్థుడి. వాటిని ప్రయోగించటానికి కానీ వెనక్కి ఉపసంహరించటానికి సమర్థుడవు నువ్వు. కంటే ప్రయోగ ఉపసంహారాలు, నీ ఆయుధాలని ప్రయోగించడం ఎంత తెలుసో ఉపసంహరించడం కూడా అంతే తెలుసు అని. ఈ మంత్రానికి ఋషి నారదుడ లేక కణ్వ మహేష్, రుద్రుడు దేవత ఛందస్సు అనుష్ఠు అర్ధకృత్యాన్ని చేయించి 15,000 జపిస్తే పురశ్చ. ఈ మంత్రం చేత రాజుల వలన ఉపద్రవాలు శాంతింప చేసుకోవచ్చు, వాళ్ళు రాకు. శాల్మలీ వికతంబ సమిధల చేతగా ఆజ్యంతే
తడపబడిన వ్రీహి యవతి యవ తెలాలంటే నువ్వులు యవలతో నువ్వులతో కానీ 10,000 అగ్నిలో వ్రేల్చ. రాజుల వల్ల భయం పోదు. రాజుల వల్ల ప్రధాన పురుషులకు మరణభంగం కలిగినప్పుడు దక్షిణామూర్తి సన్నిధానంలో ఈ మంత్రం 1,00,000 సార్లు జపించమని, లేక వల్మీక మృత్తి చేత పుట్టమట్టి అంటాం లింగం చేసి అది కరిగే వరకు ఈ మంత్రం చేత అభిషేకం చేసి ఆ మృత్తిక నదిలో కలిపి ఆ తీరంలో నీ ఇంట్లో ఉండే అగ్నిలో నేతితో తడపబడిన శుద్ధమైన బియ్యాలను 10,000 ఆకుతులు చదివి మరణ భయం పోదు. పై అడవిలలో పోవాలంటే ఆ మంత్రం అంటే ఎక్కడన్నా అడవి ప్రయాణం ఉంటే ఈ మంత్రం చేత 8,000 మార్లు అభిమంత్రించి దాని చేత శరీరమంతా పూసుకో. అతనికి భయం కాదు. కృష్ణ చతుర్దశిలో రాత్రి శ్మశానంలో రాక్షసేభ్యో బలిముపహరామి, రాక్షసులకు బలి వసంగుతాను అని పలుకుతూ ఓదన సహిత అయిన బిడాల మాంసం చేత బలి కనుక చేస్తే రాక్షసుల వల్ల భయం ఉండదు. రాజుకు దైవ ఉపద్రవం కలిగితే శాస్త్ర సన్నిధానాలు ఆజ్యంచే 8,000 ఆహుతులు వ్రేల్చాలి. కుక్క మాంసంచే బలివ్వ. హోమానికి 9 వస్త్రాలు సువర్ణాధికారు దక్షిణ. ఆచార్యుడికి నిష్కాలు కానీ 3 కానీ 1 కానీ రాజ్యంలో శతాంశం కానీ ఇవ్వ. ఇతరులకు దైవోపద్రవం కలిగిన నీతితో తడిపిన 8,000 వ్రేల్చాలి. దైవోపద్రవం నశిస్తుంది. దీనికి ధ్యానం సర్వపాపహరం దేవం సర్వాభరణభూషితం సర్వాయుధధరం ధ్యాయేత్ సర్వలోకమహేశ్వరం. సర్వపాపహరం దేవం సర్వాభరణభూషితం సర్వాయుధధరం ధ్యాయేత్ సర్వలోకమహేశ్వరం. అన్ని పాపాలు హరించేవాడు, సమస్త భూషణాల చేత అలంకరింపబడినవాడు, సమస్త ఆయుధాలు ధరించినవాడు, సమస్త లోకాలకు మహేశ్వరుడైన రుద్రదేవుణ్ణి ధ్యానించటం అని. ఇది శ్రీమద్ కవాటోపనాయ నామ సుందర రామ ప్రణీతం శ్రీ రుద్రాభాష్య ఆంధ్ర వివరణంలో 10వ అనువాకం. ఇప్పుడు 11వ అనువాకం. 10వ అనువాకంలో ఋగ్ రూపాలైన కొన్ని మంత్రాలు చివరిలో మనం చెప్పి పఠింపబడి, ఇక ఈ అనువాకంలో మిగిలిన రుక్కులు మిగిలిన యజస్సులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్తా. సహస్రాని సహస్రసో ఏ రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వ ధన్వాని తన్మసి. సహస్రాని సహస్రసో ఏ రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వధన్వాని తన్మసి. సహస్రాణి సహస్రశః ఏ రుద్రాః అధి భూమ్యాం తేషాం సహ ప్రయోజనే అవ ధన్వాని సహస్రయోజనే సహస్రయోజనే అవ ధన్వాని తన్మసి. అధిభూమ్యాం భూమి మీద ఏ రుద్రాః రుద్రుడు సహస్రాణి వేల సంఖ్య కలవ. భూమి మీద వేల కొలది రుద్రుడు. సహస్రం వేల విధాలు కలవ సంతి ఉన్నారు. భూమి మీద అనేక రూపాలలో అనేక వేల మంది రుద్రుడు ఎవరైతే ఉన్నారో అది తేషాం ఆ రుద్రుల యొక్క
ధన్వాని ధనుస్సుల సహస్రయోజని 1000 యోజనాల గల దేశంలో 1000 యోజనాల దూరంలో ఉండటం అవతస్మి పెడలించి పెడుతున్నాం. దాన్ని అంత దూరం పెట్టండి, మా దగ్గర రానివ్వ. భూమి మీద వినాయకులు ప్రథములు నంది మొదలై వేలకు వేల జాతులు కలవాళ్ళను, ఒక్కొక్క జాతిలో వేల వేల సంఖ్యలు కలవాళ్ళ రుద్రుడు, వీళ్ళంతా రుద్రావతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండే ధనస్సులు మాకు ఎంత మాత్రం బాధ చెయ్యకుండా మాకు వేల కొలది యోజనాల దూరంలో అల్లెత్రాడు సడలించి ఉంచుతాం, మా దగ్గరకు రానియకుండా ఉండాలి. ఈ అనువాకానికి అవతానం అనే పేరుంది. అందులో 10 రుక్కులు అనుష్ఠులు. అందులో తేషాగు సహస్రయోజనే అనే ఉత్తరార్ధం అన్నిటికీ అనువర్తిస్తుంది. జపాదికాలలో ఆద్యంత రుక్కులు మాత్రమే పఠిస్తా. వెనక 3 యజుసులు. ఇక్కడ బ్రహ్మదేవుడి చేత ప్రార్థుడైన దేవుడి చేత సృష్టులైనటువంటి దేవతుల్యులైన దేవతలతో సమానులైన రుద్రుడు సమస్త చరాచర వర్గాలను రక్షించటం, పోషించటం, ఉపసంహరించటం మొదలైన కార్యాలు చేస్తూ బ్రాహ్మణుల కర్మ అనురూపాలైన ఫలాలు ఇస్తూ బ్రహ్మాండమంతటా వాయువులను, రశ్ములు, మనుష్యులు మొదలైన నానావిధ రూపాలలో విహరిస్తారు అని వాళ్ళే ఈ అనువాకానికి ప్రసన్నలుగా చేయబడుతున్నారని చెప్తారు. భగవంతుడు భక్తులను అనుగ్రహించటం కోసం వారి అభిసంధికి అధీనుడై 100 విధాలుగా, 1000 విధాలుగా, 1,00,000 రకాలుగా తన్ను విభజించుకొని వాళ్లకు ఒక్కొక్కరికి సాక్షాత్కరించటం, అడిగిన కోరికలు తీర్చడం మొదలైనవి అనుగ్రహం చేస్తుంది. అలా విభక్తులకు అంటే విభజింపబడిన రుద్రుడు సంసారాన్ని అనాది అవటం చేత లెక్కకు మిగిలినటువంటి అనుగ్రహార్థం ప్రవర్తిస్తూ వాళ్లను అధికరించి ఈ మంత్రాలు పఠిస్తున్నారు అని కొందరంటారు. లోకాలను సంహరించేవి రుద్రుడి క్రోధస్వరూపము యొక్క స్ఫులింగ విద్యుత్ లింగ ప్రాణులు. అవి హింసించటానికి సర్వలోకాలలో సంచరిస్తూ ఉంటాయి. అవి తత్ప్రసాదనాలని కొందరంటారు. కొందరు రుద్ర సదృశులు గణేశ్వరులైన రుద్రుడు ఇందులో ప్రసన్నుడు కావటానికి ఈ మంత్రాలు ఉపయోగిస్తాయి. ఇక దీని అర్థం సహస్రాని అనేక వేల కొలది వాళ్ళు, సహస్రశః వేలుగా ఉన్నవాడు. ఒక్కొక్కరు పెక్కు అంటే ఒక్కొక్క జాతి కొన్ని వేల అది అనే వేల రూపాలలో కలవ. అయిన ఏ రుద్రాహ ఏ రుద్రుడు ఉన్నారో అది భూమ్యాం భూమి లేక భూమి యందు ఈశ్వరుడై కర్మానురూపంగా ప్రాణులను అనుగ్రహిస్తూ నిగ్రహిస్తూ భూమి మీద ఈశ్వరులై సంతి ఉన్నారు. తేషాం ధన్వాని సహస్రయోజని 1000 యోజనాల దూరంలో అవతస్మకి మేముండే చోటికి ఎక్కడా దగ్గరలో లేకుండా అంత దూరంలో వాటిని అంతగా ధనుస్సులు మోపెట్టి కానీ అవి మా మీదకి లేకుండా ధనుస్సులు లేకుండా ఆ రుద్రుడు తమ ధనుస్సులు మోగించకుండా ఎక్కుపెట్టకుండా ఉండాలి. అస్మిన్ మహచ్చర్ణవేంతరిక్షే భవాధి అస్మిన్ మహచ్చర్ణవేంతరిక్షే భవాధి అస్మిన్ మహతి అర్ణవే అంతరిక్షే భవాహ అధి. అస్మిన్ ఈ కనబడేటువంటి మహతి గొప్పదైన
అర్ణవే సముద్రంతో సమానమైన అంతరిక్షే ఆకాశంలో అధిష్ఠించి లేక ఉన్న ఏ భవాహ రుద్రులు సంతి ఉన్నారో అది అంటే భూమి సముద్రం ఎంత విశాలమైందో అంతరిక్షం కూడా అంతే విశాలం కనుక సముద్రమంతా విశాలమైన అంతరిక్షంలో ఉన్న ఏ రుద్రులున్నారో అని తేషాం సహస్ర యోజనే అనే పూర్వ రుక్కులు ఉత్తరార్ధం 9వ రుక్కులకు అనువది తేషాం ధన్వాని ఆ సహస్ర యోజనే అసతన్మస్ వాళ్ళంతా కూడా తమ ధనుస్సుల్ని వేల కొలది యోజనాల దూరంలో మనకు కనబడుతున్న మహాసముద్రంలాగా అనంతమైన ఆకాశంలో ఉన్న రుద్రమూర్తులు ఎవరున్నారు వాళ్ళ ధనుస్సులు మాకు 1000 యోజనాల దూరంలో అల్లెత్రాటును సడలించి వాటిని గౌరవి అక్కడే ఉండండి మా దగ్గరికి రాదు. అలాగే భాస్కరుడు కూడా అస్మిన్ అంటే మగధి అర్ణవే జలాగ వర్ష జలం కలవటం అంతరిక్షే ఆకాశం అధి మీద లేక ఈశ్వరుడు అని ఏ భవాహ రుద్రుడు సంతి తక్కినంత నీలగ్రీవాసితి కంఠ సర్వా అధక్షమాచరా ఇవని యజుస్సు నీలగ్రీవాసితి కంఠ సర్వా అధక్షమాచరా నీలగ్రీవాసితి కంఠ సర్వా అధక్షమాచరా నీలగ్రీవా శితికంఠా శర్వా అధః క్షమాచర అది నీలగ్రీవా నల్లని కంఠం కలవాడు నల్లని కంఠం గల ఒకే దేశం కలవ శితికంఠా శితం అంటే తెల్లని కంఠాలు కల మిగిలిన శరీరమంతా తెలుపు కంఠం దగ్గర ఉన్నారు అయిన వాళ్ళు అది కలిగిన దేహం కల అధక్షమాచర భూమి క్రింద తిరుగువాడు అధక్షమ అంటే భూమి కింద చరా అంటే తిరిగేవాడు పాతాళంలో తిరిగేవాడు భూమి కింద అంటే పాతాళం అయినా ఏ సర్వాహ రుద్రుడు సంతి ఉన్నారో తేషాం ధన్వా వాళ్ళ ధనుస్సులు సహస్ర యోజనే 1000 యోజనాల అవతల పడేసి ఉండడు కాలకూటాన్ని ధరించటం చేత కంఠంలో దేశాలకు నల్లనైన తక్కిన కంఠం ఏకదేశంలో ఇక్కడ మాత్రమే నలుపు మిగిలినంతా తెల్లగా ఉన్న రుద్రుడు భూలోకానికి కింద పాతాళంలో విహరించే వాళ్ళైన రుద్రమూర్తులు ఎవరున్నారు ఇందాక అంతరిక్షం చెప్పాడు ఇప్పుడు భూమికి అడుగు నుండే పాతాళంలో ఉన్న రుద్రుడు ఆ ధనుస్సులను 1000 యోజనాల దూరం పెట్టండిరా బాబోయ్ అని భట్ట భాస్కరుడు కూడా అలాగే చెప్పేసి నీలగ్రీవాసిది కంఠా దివగరుద్రా ఉపసరితా నీలగ్రీవాసిది కంఠా దివగరుద్రా ఉపసరితా నీలగ్రీవా శితికంఠా దివం రుద్రా ఉపసరితా నీలగ్రీవా శితికంఠా దివం స్వర్గాన్ని ఉపసరితా పొందిన వాళ్ళైన ఏ రుద్రా అంటే ఏ రుద్రుడు ఉన్నారో సంతి ఉన్నారు తేషాం ధన్మ వాళ్ళు కూడా అంతే వాళ్ళ ధనుసులు 1000 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలి కంఠంలో ఏకదేశ మాత్రంలో నల్లని తక్కిన కంఠమంతా తెల్లగా ఉన్నవాడు స్వర్గంలో విహరించేవాడు అంతరిక్షం అయిపోయింది పాతాళం అయిపోయింది ఇప్పుడు స్వర్గంలో ఉన్న వాళ్ళైన రుద్రులు ఎవరున్నారు వాళ్ళు కూడా ధనుస్సులను 1000 యోజనాల దూరంలో పెట్టారు అర్ధాధికారాన్ని సమ ఈ 4 మంత్రాలకు ఋషి దుర్వాసుడు రుద్రుడు దేవత ఛందస్సు అనుష్ఠం దేహశుద్ధి కోసం
చాంద్రాయణ కృత్యాన్ చేసేవాడు. తర్వాత 5,000 జపిస్తే పురశ్చరణం అవుతా. ఈ మంత్రాల చేత ఆభిచారిక కర్మ చెయ్య. రాజు స్వదేశజులై బ్రాహ్మణుల చేత ఆ ఊరు వాళ్లతో చేయించ. జిల్లేడు దూదిచే చుట్టబడినవి, కుందేటి నెత్తుడితో తడపబడిన శాల్మలి సాలవేత్ర వేణు శరంబుల సమిధాలు 1,00,000 వ్రేల్చ. సూక్ష్మమైన పిష్టం అంటే పిండిచే శత్రు ప్రతిమను తయారు చేసి ప్రాణస్థాపన చేసి క్రమంగా ఛేదిస్తే దాన్ని 8,000 వ్రేల్చ. అప్పుడు శశరుధిరాత్తలైన దర్భల చేత 8,000 వ్రేల్చ. ఈ ప్రయోగం చేత శత్రువులు నాశనమవు. శత్రుకృతాభిచారాన్ని ప్రతిక్రియ కోరినవాడు దధి మధు ఘృతంతో తడపబడి దూర్వలు 5,000 అంటే గడ్డి అంటే గరిక 5,000. ధ్యానం దంష్ట్రాకరాళవదనం జ్వల సమూర్ధజం బిభ్రాణం త్రిశిఖం దీపం ధ్యాయేద్భుజగభూషణం. దంష్ట్రాకరాళవదనం జ్వలనమూర్ధజం బిభ్రాణం త్రిశిఖం దీపం ధ్యాయేద్భుజగభూషణం. కోరల చేత భయంకరమైన ముఖం కలవాడు, మండేటువంటి నిప్పులాంటి వెంట్రుకలు కలవ, 3 జ్వాలలు కల దీపాలు ధరించినవ, సర్పాలు అలంకారం భుజగభూషణం అలంకారాలుగా ఉన్నవాడు అయిన రుద్రుణ్ణి స్తోత్రం చేయమని. ఏ వృక్షేషు సత్పింజరా నీలగ్రీవా విలోహితాః. ఏ వృక్షేషు సత్పింజరా నీలగ్రీవా విలోహితాః. ఏ వృక్షేషు సత్పింజరాః నీలగ్రీవాః విలోహిత. వృక్షేషు వృక్షాలలో, లోకల్లో ఉండే వృక్షాలు రుద్రుడు ఉన్నారు అని చెప్పడం. సస్పింజరాః లేత గడ్డిలో కూడా రుద్రుడు ఉన్నారు. పింజర వర్ణంలో ఉంటారు. ఎరుపు మించిన పసుపు వర్ణాన్ని పింజల వర్ణం అంట. నీలగ్రీవాహ నల్లని కంఠాలు కలవు. విలోహిత మిక్కలి ఎర్రని ఏ రుద్రాహ ఏ రుద్రుడు సంతి ఉన్నారు. తేషాం వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేయాలి, 100 యోజన దూరంలో వాళ్ళ విల్లు అమ్ముడు పెట్టి. వృక్షాలలో ఉన్న రుద్రులు కొందరు లేత పచ్చి గడ్డి పింజల వర్ణంలో ఉన్నవాళ్ళు కొందరు, కంఠంలో నల్లై అయిన వాళ్ళు కొందరు ఎర్రని వాడు అయిన రుద్రుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ధనుసులు మాకు దూరంగా పెట్టి ఉండండి. భాస్కరుడు కూడా వృక్షేషు అంటే స్థావర జంగమాత్మకాలైన జీవులలో లేక చెట్లలో, సస్పింజరాహ లేత గడ్డిల పింజల వర్ణం కలవ లేక లోక పీడకులైన వాళ్లను నాశనం చేసి లోకానికి కీడు చేసే వాళ్ళని వధించేవాడు. నీలగ్రీవాహ విలోహిత నానా విధాలైన ఎర్రనైనవాడు లేక కాలుష్యం లేనివాడు. ఏ రుద్రాహ సంధి వితాంత అందులోనే. తర్వాత ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః. ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః. ఏ భూతానాం అధిపతయః విశిఖాసః కపర్దినః. భూతానాం భూతాలకు అంతర్ధాన శక్తివై మనుష్యులకు ఉపద్రవం చేసే గణ విశేషాలు ఉన్నాయి అక్కడ. అవి భూతాలు కనపడకుండా బాధపడి. అధిపతయ వాటికి ప్రభువు. విశిఖాసః
అంటే జుట్టు లేని వాడు. కపర్దిన జటాజూటం కలవ ఏ రుద్రాహ ఏ రుద్రుడు సంతి ఉన్నారో తేషాం వాళ్ళు కూడా అంతే తమ ధనుస్సులను దూరంగా భూతాలకు నాథులైన రుద్రులు కొందరు ముండితమైన శిరస్సు గుండు గీయించుకున్నటువంటి శరంకల కొందరు జటాజూటం ధరించినటువంటి కొందరు అయిన రుద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ధనుసులు 1000 యోజనాల దూరంలో. దీనికి భట్టభాస్కరుడు భూతానాం పంచభూతాలకు లేక గణ విశేషాలు అధిపతయ నియామకు అవి ప్రవర్తించటానికి నివర్తించటానికి కారణాలై వాళ్ళకి సుఖాన్నిచ్చేవాడు. విశిఖాసక జుట్టు లేనివాడు నానా విధాలైన కిరణాలు కలవాడు. జబర్దిన జటామకుటం కలవాడు సంతి మితాంతమ. ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్. ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్. ఏ అన్యేషు వివిధ్యంతి విధ్యంతి పాత్రేషు పిబతః జనాన్. ఏ రుద్రాహ ఏ రుద్రుడు అన్యేషు తినేటువంటి వస్తువులలో అవస్థితాః అది మనం తెచ్చుకోవాలి ఉన్నవాళ్ళై జనాన్ భుజిస్తున్న జనుల వివిధ్యంతి విశేషించి బాధిస్తున్న ఏ రుద్రుడు పాత్రేషు తాగదగిన వాటియన్ అవస్థితాః ఉన్నవారై పిబతః తాగుతూ జనాన్ జనులకు వినిధ్యంతి విశేషించి బాధిస్తున్నారు. తేషాం ధర్మ వాళ్ళ ధనుసులు 1000 కొలది యోజనాల దూరం. ఏ రుద్రుడు భుజింపతగిన అన్నాలలో త్రాగతగిన పాలు నీరు మొదలైనటువంటి వాటిలో ఉన్నవాళ్ళు అయి ఉన్నారు. పాపులను భుజించే జనాలను తాగేటువంటి జనాలను ధాతు వైషమ్యం మొదలైనవి వాటిని కలిగి వారి పాపాలకు తగినట్టు నానా విధాలుగా బాధిస్తారు. రుద్రుడు బాధిస్తారు పాపులు. అలాంటి వాళ్ళ ధనుసులు మా దగ్గర కాకుండా చాలా దూరం. పాత్రేషు త్రాగదగిన క్షీరాదులలో అన్నాడు భట్టభాస్కర్ నితాంతం. ఈ 3 మంత్రాలకు ఋషి దేవుడు దేవత రుద్రుడు ఛందస్సు అనుష్టం వీటి పురస్చరణాదికి మంత్రం ఇదివరకటి 4 ఎలా చెప్పారో అలాగే. ఏ పదాం పధిరక్షయ ఐల మృదాయ వ్యూధ. ఏ పదాం పధిరక్షయ ఐల మృదాయ వ్యూధ. ఏ పదాం పధిరక్షయ ఐల మృదాః యువ్యధః యవ్యధః. పదా మార్గము యొక్క అంటే అన్ని మార్గంలో మనం ఎటు వెళ్తే అటు. పధిరక్షయ అంటే దారులను పదాలను మార్గాలను రక్షించేవాళ్ళు లౌకికాలైన వైదికాలు అనే మార్గం రక్షించేవాళ్ళు వృత్యంతర్భూతంలో ఆ వృత్తి సాకల్య జ్యోతన కొన్ని మార్గాలు మాత్రమే కాదు అన్ని మార్గాల్ని రక్షించేవాడు. ఐల బృదాః ఎర అంటే అన్నం రల రాకి లాకి భేదన ఐరా అన్న ఇరా అన్న ఐలా అన్న అంటే అన్నము దాని సమూహం ఐలం. ఐలాన్ని భరించేవాళ్ళు కానుక ఐల భృతులు. బకారానికి బకారం, తకారానికి దకారం, ఛాందసం
అన్న సమూహాల్లో భక్తులకు ఇవ్వటానికి ధరించే ఉండేవాడు. యవ్యధు యువులు అంటే శత్రువు, వాళ్లతో యుద్ధం చేసేవాళ్ళ అయిన ఏ రుద్రాహ ఏ రుద్రుడు సంతి ఉన్నారు తేషాం ధన్వాని వాళ్ళంతా తమ దగ్గర ఉండే ఆయుధాలు దూరంగా పెట్టు నానా విధమైన లౌకిక వైదిక మార్గాలన్నిటినీ రక్షించేవాడు. భక్తులను పోషించటానికి అన్న సమూహాలను ధరించి ఉండేవాడు. శత్రువులతో పోరాడేవాడు అయిన ఏ రుద్రుడు ఉన్నారో వాళ్ళ ధనుసు 1000 యోజనాల దూరంలో ఐల బృదాహ భట్టభాస్కర్ అన్న సమూహాన్ని సన్మార్గంలో ఉండే వాళ్ళకి ఇవ్వటాన్ని ధరించినవాడు లేక అన్న సమూహాన్ని పోషించి దానికి ప్రభు. యవ్యుధ అంటే యవ్వనం కలవాళ్లతో యుద్ధం చేసేవా లేక యూయంతే శరీర ఇంద్రియ ప్రాణాలు ఇందులో ఏర్పడుతున్నాయో అనే వాటి పేరు అది. విద్యంతి ఏది కొట్టదగిందో దాన్ని కొట్టే కొంచెమైనా ఒకప్పుడైనా మర్యాదను అతిక్రమే వాడు కూడా ధనుసులు ద్వారా. ఏ తీర్థాన్ని ప్రచరంతి శృకావంతో నిషంగిణః ఏ తీర్థాన్ని ప్రచరంతి శృకావంతో నిషంగిణః ఏ తీర్థాన్ని ప్రచరంతి శృకావంతః నిషంగిణః ఏ రుద్రాః ఏ రుద్రుడు శృకావంతః బాకులు కలవాళ్ళై నిషంగిణః ఖడ్గాలు కలవాడు తీర్థాలను అంటే పుణ్యక్షేత్రాలు రక్షిస్తూ కాపాడుతూ ప్రచరంతి తిరుగుతుంటారు. తేషాం వాళ్ళ ధనుసులన్నీ కూడా అంత దూరం పెట్ట. ఏ రుద్రుడు చేతుల్లో బాకులు ఖడ్గాలు ధరించి కాశీ ప్రయాగ దివ్యక్షేత్రాలలో క్షేత్రాలలో తీర్థాలలో వాటిని రక్షించటానికి తిరుగుతుంటారు వాళ్ళు కూడా ధనుసులు చాలా దూరం. ఇక్కడే భట్టభాస్కరుడు ఏమంటాడు, ఏ రుద్రాహ తీర్థాన్ని శృకావంత ఆయుధాలు కలవాళ్ళై నిషంగిణ ఖడ్గాలు కలవాళ్ళై తీర్థానికి ఫలం ఇవ్వటానికి కొందరికి తీర్థ ఫలం లేకుండా చేయట ప్రచరంతి చేస్తూ ఉంటారు. అలాంటి ఈ మంత్రాలకు ఋషి దేవత రుద్రుడు ఛందస్సు అనుష్ఠుప్పు ప్రజాపత్య కృత్యం చరించి 5000 జపిస్తే పురశ్చరణం ఋతుగమన దినంలో స్నానం చేసి తన అగ్నిలో ఆజ్యమిశ్రమైన కపిల క్షీరం చేత 8000 ఆహుతులు వ్రేల్చ. ఆ తర్వాత ఋతుగమనం పొందాలి. అతడికి విద్వాంసుడు వంశశ్రేష్ఠుడు అయిన పుత్రుడు తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు తన అగ్నిలో ఆజ్యం చేత తడపబడి మంచి బియ్యాన్ని 10,000 ఆహుతులు వ్రేల్చి మౌనంగా తీర్థయాత్రకు పోయి స్నానం చేసి వచ్చి అగ్నిని ఆరాధించి మౌనం వదల యథోక్తమైన తీర్థఫల యాత్రా ఫలం లభిస్తుంది. ఏతావంతశ్చ భూయాగం సత్యదిశో రుద్రావితస్థిరే తేషాగుం సహస్రయోజనే వధన్వాని తన్మసి. ఇది మళ్ళా రుద్రం. ఏతావంతశ్చ భూయాగం సస్య దిశో రుద్రావితస్తరే తేషాగం సహస్రయోజనే వధన్వాని తన్మసి. ఏతావంతః చ భూయాంసః చ దిశః
रुद्राः वितस्थिरे तेषां सहस्रयोजने अव धन्वानि तन्मसि అది దాని పద విభాగం. ఏ అంటే ఏనే అంటే ఎవరు అన్నట్టు. రుద్రాహ రుద్రుడు అంటే ఏ రుద్రుడు ఏతావంతశ్చ ఇప్పుడు చెప్పబడినంత మాత్రం ఇందాక చెప్పిన వాళ్ళంతా భూయాంశశ్చ ఇంకా అనేక మంది అధిక సంఖ్య కలవాడు. కొంతమంది చెప్పాం, ఎంతమంది చెప్తాడు, వాడు కోట్లలో ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా చెప్పబడని వాడు. దిశ దిక్కుల వితస్థిరే అధిష్ఠించి ఉన్నారు. ఒక దిక్కులే కాదుగా 8 దిక్కులో వాళ్ళు ఉన్నారు. తేషాం ధన్వా వాళ్ళందరూ కూడా తమ ఆయుధాన్ని దూరంగా. ఇప్పుడు ఈ మంత్రంలో వేలు జాతులు కలిగి ఒక్కొక్క జాతిలో వేల సంఖ్య కలవాళ్ళై ఏ రుద్రులు చెప్పబడి ఉన్నారు అంతకంటే అధిక సంఖ్య కంటే ఎక్కువైన వాడు ఏ రుద్రుడు సమస్త దిక్కులలో వ్యాపించి ఉంటారు. ఆ రుద్రుడు అందరి ధనుస్సులు మాకు 1000 యోజనాల దూరంలో పెట్టి మమ్మల్ని రక్షించారు. భట్ట భాస్కరుడు కూడా ఏతావంతశ్చ ఇంత మాత్రం వాళ్ళని పరిచ్ఛేదించడానికి కాకుండా ఇంతకంటే ఎక్కువ ఎవరైతే ఎక్కడెక్కడున్నారో ఈ మంత్రానికి ఋషి దేవరుడు, రుద్రుడు దేవత, ఛందస్సు అనుష్ఠం, పురశ్చరణం, ప్రయోగం మొదలైన ఇదివరకు చెప్పి నమో రుద్రేభ్యో నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివిషే येषां मन्दं वातो वर्षमिषवस्तेभ्यो 10 प्राचेर्दश दक्षिणादश प्रचेचेर्दशोचेचेर्दशोर्ध्वा तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं द्विषन्तो दिष्मो यश्च नो द्वे स्थितं वो जम्भे दधामि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अंतरिक्षे ये दिवि येषामन्दं वातो वर्षमिभस वस्तेभ्यो 10 प्राचेर्दश दक्षिणादश प्रचेतेर्दश उदीचेर्दश ऊर्ध्वास्तोभ्यो नमस्ते नो हृदयन्तु तेयं द्विष्मो यश्च नो द्वे स्थितं वो जम्भे दधामि नमः रुद्रेभ्यः ये पृथिव्यां ये अंतरिक्षे ये दिवि येषाम् अन्नं वातः वर्षं ईशवः तेभ्यः 10 प्राचीः 10 दक्षिणाः 10 प्रतीचैः 10 उदीचैः 10 ऊर्ध्वातेभ्यः नमः ते नः मृडयन्तु ते यं द्विष्मः यः च नः द्वेस्ति तं वहः जम्भे दधा। इति श्री यजुसंहितायां चतुर्दशकाण्डे पंचम प्रपाठके एकादशोऽनुवाकः पंचम प्रपाठक समाप्त। ఈ మంత్రాన్ని 3 యజుస్సు నమో రుద్రేభ్యః అంటం 10 ప్రాచీరిత్యాది మూడిటికి సమ. ఏ పృథివ్యాం ఏషామన్నం విషవ అనేవి మొదటి దానికి, ఏ అంతరిక్షే ఏషాం వాత ఇషవ అనేది రెండవ దాని, ఏ దివి ఏషాం వర్షమిషవ అనేది మూడవ యజస్సుకు విశేషం కనుక మొదటి యస్సు నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏషామన్నం విశస్తేభ్యో 10 ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రచీతేర్దశ ఉదీచీ ఊర్ధ్వస్తేభ్యో నమస్తే మృళయంతే
యస్మన్ దిశో దిశంతే ద్వేష్టింతం భూజంభే దధా. రెండవది నమో రుద్రేభ్యో యేంతరిక్షే యేషాం వాతవర్షమిష వస్తేభ్యో దశ. మూడవది నమో రుద్రేభ్యో ఏ విశేషాం వర్షమిష వస్తేభ్యో దశ అని పృథివ్యాధి లోక భేదాలను ఇషుభేదం వల్ల 3 యజస్సుల పాఠక్రమం ఉంది. దీని క్రమంగా అర్థం ఏ రుద్రుడు పృథివ్యా భూమి మీద వర్తంతే ఉంటారో ఏషాం ఎవరి అన్నం ఇషవ బాణాలు హింస సాధనాలు ఎవ్వరు తాము ఎవ్వరిని హింసించదలచారో వారి చేత అపథ్యమైన అన్నాన్ని భక్షింపచేత అన్నార్థం దొంగతనం చేసే వాళ్ళను చేయింట హింసిస్తారు, అంటే అన్నాన్ని దొంగలించే వాళ్ళని శిక్షిస్తారు. అలాగే అని తేభ్య అలాంటి రుద్రేభ్య రుద్రుల కొరకు నమః నమస్కారం అస్తు అగుగా. అలాంటి నమస్కార విశేషం 10 ప్రాచీ తూర్పు మగమైన అంగుళాలు తూర్పు మగమై అంజలి చేయగా 10 అంగుళాలు తూర్పు మగమై అంజలి సంత అంటే నమస్కారం ఇలా ముందు గ్రహించాలి. 10 దక్షిణ దిక్కు మగమై అంజలు అంటే నమస్కారాలు. 10 ప్రతీతి పడమరి మగమై 10 నమస్కారాలు. ఉదీచి ఉత్తర దిక్కు మొగం పెట్టి 10 నమస్కారం. అలాగే ఊర్ధ్వ దిక్కుకు మొగం పెట్టి 10 నమస్కారం. అలాగే కిందికి పెట్టి కింద దిక్కుకి నమస్కారం. అలాంటి వయాం ఎవరిని దిష్మహ ద్వేషిస్తున్నాము, యశ్చ ఎవడు నహా మమ్మని ద్వేషిస్తున్నా తాం అలాంటి శత్రువుడు వహామీయక్ రుద్రుడయక్ జంభే తెరవబడిన నోటిలో దధామి పడేసేస్తాం. ఏ రుద్రుడు భూమి మీద ఉన్నారు అలాగే వాళ్ళలో ఎవరు అపధ్యాన్నాన్ని తినిపించి అందం కోసం దొంగతనము మొదలైనవి చేయించి పాపులను హింసిస్తుంటారు. అన్నమే హింస చేసే ఆయుధంగా కలగవాడు. అలాంటి భూమి మీద ఉన్న రుద్రులకు అన్నమే ఆయుధంగా కల రుద్రులకు నమస్కారం. ఎలా అంటే తూర్పున ఒక అంజలి, దక్షిణంలో ఒక అంజలి, పడమర ఒక నమస్కారం, ఉత్తరంలో ఒక నమస్కారం, పైకి ఒక నమస్కారం, కిందకు ఒక నమస్కారం, సర్వదిక్కులకు నమస్కారం. ఆ రుద్రులకు నమస్కారాలు చేస్తున్నా. ఓ రుద్రులారా, మీరు పైనున్నా కిందన్నా పక్కనున్నా ఎటువైపు ఉన్నా సరే మీకు నమస్కారం పారేశాను. అలా నమస్కారం చేసి మేము ఎవడి మీద పగతో ఉన్నాము, ఎవడు మా మీద పగతో ఉన్నాడు, అలాంటి మా శత్రువులు మీ తెరవబడిన నోటిలో వేసి తప్పనించి మా జోలికి రాకుండా. ఈ యజుస్సు చేత భర్తభాస్కర్ లోకత్రయవర్తులైన రుద్రులందరికీ నమస్కారం చేయించారు. అలాగే తనకు సుఖాన్ని తన ద్వేషులకు నాశనాన్ని ఇక్కడ ప్రార్థించి ఏ పృథివ్యాం వర్తంతే యశాం అన్నం ఇషవ బాణాలతో బాణస్థానీయులలో అంట హింసా సాధనమని కొందరకు అపథ్య భక్షణాదులు కలిగి వ్యాధులు కలిగిస్తాయి. కొందరికి అన్నం లేకుండా చేసి ఆకలి బాధతో చంపేస్తారు. కొందరకు అన్నం కోసం దొంగతనం మొదలైనవి చేయి రాజు చేత శిక్ష పొందేటి చేస్తారు. అలా పాపులను హింసించటానికి ఎవరికి అన్నం సాధనము అనితాతేషాం అలాంటి వాళ్ళకి నమస్కారం. దశ ప్రాచీ దశ దక్ష అలా ఈ అన్ని రకాల దిక్కులకు నమస్కారం. అందులో ఉండే రుద్రులు నద్వేష్టి తమ జంభే దంతంలో వాళ్ళందరినీ శత్రువులందరినీ నోట్లో అంటే దంతాల్లో పడేసి
నొక్కేసి ప్రాణాలు తీసేయి అన్నారు. ఈ యజుస్త్రయాత్మకమైన మంత్రాలకు ఋషి, దేవత, భగవన్ ఛందస్సు అనుష్ఠం. ఇక పురశ్చరణం మొదటి 25 రోజులు ఆహార నియమం ధరించి ఉంటాం. మొదటి 5 రోజులు పాలు మాత్రమే తీసుకో. రెండవ పంచక ఫలం, మూడవది పెరుగు, నాలుగవది ఫలం ఆహారంగా తీసుకో. 5వది ఉపవాసమే ఉండాలి. వెనక 25 రోజులు హవిష్య భోజి నిలుచుండి ఎప్పుడూ జపిస్తా. తర్వాత 5 రోజులు కంఠంలోతు నీళ్లలో నిలబడి జపాలి. ఆ తర్వాత ఒకరోజు అఘమర్షణం విధానంగా చెప్పి ఆచార్యులకు 10 నిష్కాలు అంత దాని సమానమైన శుశ్రూష చేయ పురశ్చరణ సిద్ధుడవుతారు. తర్వాత ప్రతిరోజు తన అగ్నిలో నెయ్యితో 800 ఆహూతుల వ్రేల్చాలి. యావజ్జీవం అనన్యమనస్కుడై జపం చేస్తూ ఉండాలి. ఇక ఈ మంత్రం చేత చేయాల్సిన ప్రయోగం చెప్పాడు. ఇలా సిద్ధుడైన వాడు అమావాస్య రోజున తన చేసిన అగ్నిలో కపిల ఆజ్యంచే 8000 ఆహూతులు వ్రేల్చి, ఆ తర్వాత కేశాలు లేపనం గావించి 800 వ్రేల్చి, ఆ తర్వాత అధర్వ శిరస్కుడై చెప్పబడినట్లుగా ఆరాధించ. అందువల్ల రక్తాంగి, ఎర్రని వెంట్రుకలు కలది, ఎర్రని కళ్ళు కలది అయిన కృత్య అనేది ప్రాదుర్భవిస్తుంది, పుడుతుంది. ఆ శక్తిని ముందే సిద్ధం కావించి అజారుధిర పూర్ణాలైన 4 కుంభాలతో తృప్తి చేయాలి దాన్ని. లేకపోతే ఆ శక్తే మనల్ని పీడిస్తుంది. కనుక దానిని స్వాభిమతమంతా స్వాధీనం చేసుకో. అలాగే ఆజ్యం చేత 10,000 ఆహుతులు వేలిస్తే కాలజ్ఞానం కలుగుతుంది. సమగ్రమైన ఈ ఆయు ప్రమాణం కూడా పొందచ్చు. కాపిల క్షీరం, కపిల ధేనువు యొక్క పాలు 10,000 వ్రేలిస్తే జాతి స్మరించే గొప్పవాడవుతుంది. అలాగే ఈ మంత్రం చేత అన్నీ సాధ్యమవుతుందని దేవుడు భగవంతుడైన శంభువే చెప్పారు. ధ్యానం. వృషాధిరూఢం దేవేశం సర్వలోకైక కారణం ధ్యాయేద్ బ్రహ్మాదిభిస్తుత్యం పార్వతీ సహితం శివం. వృషాధిరూఢం దేవేశం సర్వలోకైక కారణం ఏ ధ్యాయేద్ బ్రహ్మాదిభిస్తుత్యం పార్వతీ సహితం శివం. వృషభాన్ని ఆరోహించిన వాడు దేవతలకు నియోక్తుడు, అంటే దేవతలను నియమించి వాళ్లతో పనులు చేయించేవాడు, సమస్త లోకానికి కారణభూతుడైనవాడు, బ్రహ్మ మొదలైన వాళ్ల చేత పొగడబడినవాడు, పార్వతితో ఉన్నవాడు, ఉమాపార్వతీశ్వరుడితో అయిన ఉమామహేశ్వరుడైన శివుణ్ణి ధ్యానం. సమష్టి రుద్రాధ్యాయ జపాది హోమక్కం. ఈ రుద్ర సముదాయం జపమాత్రం వల్లనే సిద్ధిస్తుంది. 3 కాలాలలో స్నానం చేస్తూ జపిస్తే పంచమహాపాతకాల విముక్తి పొందు. ఇక సర్వకామార్థం శౌనక ముక్త ప్రయోగమేమిటో చెబుతున్నా. పూర్వోక్త విధి చేత మంత్రన్యాసాది చేసి ప్రస్థమాత్ర పరిమాణ కశలాన్ని గంధాక్షత సహితంగా జలపూర్ణాలు చేసి ఇదివరకు చెప్పిన దేవుణ్ణి ఆరాధించి దేవుడి ప్రక్కన ప్రథమ అనువాక మంత్రాలచే అధ్యాహుతులు వెచ్చి 11 మార్లు రుద్రాన్ని 100 మార్లు రుద్రం చెప్పింది. ఒక్కొక్కసారి జపించేటప్పుడు ఆ చివరిలో చమకం 11వ అనువాకంలో ఒక్కొక్క అనువాకం చెప్పి, తర్వాత పంచామృతాల చేత, ఆ తర్వాత పంచగవ్యాల చేత అభిషేకం చేసి,
ఆ తర్వాత నమస్తే అనే మొదటి రుక్కు చేయి, సర్వ ఉపచారాలు చెయ్యి. తర్వాత రుద్రాధ్యాయులైన బ్రాహ్మణులు యథాశక్తి భోజనాలు, సమస్త కోరికలు శక్తి. రుద్ర మహారుద్రాది రుద్రాలు ఏదేని జపించి యుక్త సంఖ్యతే పాయస హోమం కూడా చేయి. అలా కాకపోతే యథాశక్తిగా క్షీరం చేత, ఆజ్యం చేత అభిషేకం లేక రుద్రాధ్యాయం చేత అభిమంత్రితాలైన ఆజ్య సహిత పాయసం చేత 10,000 ప్రయత్నం. సర్వకామాలు సిద్ధి. దుష్టగ్రహ ఉచ్చాటనలో ఈ విధానం చెయ్యాలి. ఫట్ అనే ఆకారంతో సర్వకార్యాలు ప్రారంభి. రాజ్యకాముడైన ప్రపంచ ధన్వర అనే మంత్రం చేత శివుడి శిరస్సున రక్తచందనం చేత, శ్వేతచందనం చేత దిగ్ధాంబులైన కమల సౌగంధిక ఉత్పలాలు 1,00,000 పూజిస్తే రాజ్యలక్ష్మి వచ్చేస్తుంది. అలాగే నమో వక్తిరికేభ్య అనేటువంటి మంత్రం చేత నేతితో తెలా బియ్యాలు 1,00,000 ఆహూతులు చేస్తే రాజ్యం పొందు. ఇక బోధాయన ఉక్త ప్రకారం రుద్ర మహారుద్రాది రుద్రాలు ఏదైనా జపించి ఆజ్యశక్తాలైన అంటే నేతితో తడపబడి ఎవలచే 10,000 వ్రేలిస్తే రాజ్యశ్రీ లభిస్తుంది. శ్రీకావుడు అంటే సంపద కోరినవాడు. రుద్ర మహారుద్రాది రుద్రాలు ఏదైనా జపించి పాయసం చేత 10,000 అగ్నిలో వ్రేల్చ శ్రీ ప్రాప్తిస్తుంటే సంపద. ధనకాముడు ఇమాగుం రుద్రాయ అనే మంత్రం చేత 1,00,000 తిలహోమం చేయ. కాళికా పురాణంలో సనత్కుమారుడు బ్రాహ్మణుడు స్నానం చేసి అంగన్యాసాదులు చేసి నదీ తీరంలో పశ్చిమాభిముఖంగా వృషభాది పరిచారరహితమైన లింగాన్ని యథావిధిగా పూజించి జలం చేత, తర్వాత ఫలశమితలైన పంచగవ్యాల చేత, ఆ తర్వాత జలం చేత అభిషేకించి ధ్యానం చేసి గోరోచనాదులతో ఆ లింగాన్ని లేపనం అంటే పూత పూసి స్నిగ్ధాలు అసిధలాలైన బిల్వపత్రాల చేత పూజించి లోకాంతరంలో దక్షిణాముఖుడై మొదటి 11 రోజులు ఆజ్యసహితాలైన బిల్వదళాల, రెండవ 11 రోజులు నీలోత్పలాల చేత, మూడవ 11 రోజులు కమలాల చేత హోమం చేయ. అలాగే శివప్రియమైన గుగ్గిల ఆజ్యసహితంగా దహించ. ఇలా 33 రోజులు చెయ్యాలి. అప్పుడు సిద్ధిస్తుంది. అలాగే ఎప్పుడు డబ్బు కోరుకుంటాడు అప్పుడు వృక్షాలను కౌగలించుకొని శివుణ్ణి ధ్యానిస్తూ రుద్రం జపిస్తే ఆ వృక్షాలు బంగారం అయితే, లేక స్వయంభువును పశ్చిమాభిముఖంగా లింగాన్ని పంకజాల చేత ఆచ్ఛాదింపజేసి అంటే తామర పూలు 11 రోజులు జపించి అది వరకు నిత్యమైన పశువును కూడా పశింపకూడదు. వృతాంతం ఏది చూస్తాడో దాని బంగారము. ఆ కళ్ళు అంటే అప్పటిదాకా కళ్ళు తెరవు. ఆ తర్వాత దేని చూస్తే అది బంగారం. కాముడికి అన్నం కావాలన్న కూడా శౌనకు ఆసౌయస్తాంబ్ర అసౌయో వనర్పరి అనే 2 మంత్రాల చేత ప్రతిరోజు ఉదయాస్తమయాలను ఆదిత్యుడు ఉపస్థానం చెయ్య అక్షయమైన అన్నం దొరుకుతుంది. అలాగే బోధాయనుడు రుద్ర మహారుద్రాది రుద్రాలతో ఏదైనా దపించి తేనెతో తడపబడిన ఉదుంబర సమిధర చేసి తంత్రోక్త సంఖ్య హోమం చేస్తే అన్నబంధుడు వృష్టికాముడికి శౌనకుడు ఉదకం శాకం ఎవరు ఆహారంగా తీసుకొని అసౌయస్తాంబ్ర అనే వాటి చేత బెల్లం పాలుతో తడిపిన వేప నివేత సమిధలు 10,000 వేల్చారు. ఆయుష్కాముడు పూర్వోక్త విధితే దేవుణ్ణి ఆరాధించి అన్ని దిక్కులలో రక్త పీత కృష్ణ బలులను ఇచ్చి రుద్రైక ఏకాదశిలో
11 మార్లు జపిస్తే ఆరాతే గోఘ్నే అనే మంత్రం చేత షోడశోపచారాలు కల్పించి దారిచే సాహస్రం జపి వ్యాధిగ్రస్తుడు సిద్ధులైన బ్రాహ్మణుడు దక్షిణ ఇచ్చి వాడి చేత మంత్రాన్ని ఇంకా చాలా ఉంది, రేపు చూద్దాం. సమష్టి రుద్రాధ్యాయ జపహోమాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.